ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతలు 12వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ అంటది నీతిమంతుడు ఎవడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోవచ్చున్నారని వాక్యంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సమయంలో నీతిగా జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఈ భూమి మొత్తం కూడా పాపముతో నిండి ఉన్నది. పాపముతో నిండి ఉన్నటువంటి ఈ భూమిలో 100% పరిశుద్ధులుగా జీవించుట అసాధ్యం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తారు అని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయాసపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు, నీతిగా ఉండడానికి మనము కేవలం ప్రయత్నం కాదు ప్రయాసపడినప్పుడు నీతిమంతుడైన దేవుడు నీకు సహాయం చేస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గమనించండి ప్రియులారా, ఒక్క ఆఫీస్కి వెళ్ళాము అంటే అది ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ ఆఫీస్ కాదు, ఎక్కడికన్నా ఒక చిన్న పని మనం చేసుకోవాలనుకుంటే లంచం లేనిదే ఆ పని జరిగేటటువంటి సందర్భం లేదండి. లంచం తీసుకునేటటువంటి వారి గురించి ఒక మాట చెప్తున్నాను. అంతిమంగా మీరు గమనిస్తే వారి కుటుంబంలో కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందేమో, కానీ కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సంతోషం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. అన్యులు మాత్రమే లంచం తీసుకుంటున్నారంటే లేదండి, క్రైస్తవులు కూడా తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో ఎటువంటి తేడా లేదండి. అయితే మీరు గమనించండి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రదేశంలో లంచాలు తీసుకుంటూ వచ్చినటువంటి వారిని జలగల్లాగా పట్టి పీడిస్తూ ఉన్నటువంటి వారి పరిస్థితి, వారి కుటుంబంలో వారి బిడ్డలు కానివ్వండి, వారి కుటుంబంలో భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, సమాధానం లేకుండా డబ్బా ఉంది, ప్రయోజనం అయితే లేదు. డబ్బు అయితే ఉంది, డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. డబ్బు సమాధానాన్ని, సంతోషాన్ని కొనలేవు. దేవుని సేవకుడిగా ఉదయకాల సమయంలో తెలియజేస్తా ఉన్నాను. నీతిగా ఉండడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే దేవుడు నీకు సహాయం చేసి, ఒకవేళ ఇంతకుముందు జీవితం ఎలా ఉందో నేను మారాలి అని మీరు అనుకున్నట్లయితే దేవుడు మీకు సహాయం చేసి మీ కుటుంబంలో సమాధానమును, నెమ్మదిని కలుగు చేస్తారని, ఏ ఆపద రాకుండా దేవుడు సహాయం చేస్తాడని, కాపాడుతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిందిగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.